తొలితరం స్వాతంత్ర సమరయోధుడు పుల్లరి యోధుడు కన్నెగంటి హనుమంతు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తన్నీరు శివశంకర్ అభినందనీయులని సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ అన్నారు. పల్నాడుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర యోధుడు కన్నెగంటి హనుమంతు వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక సీనియర్ సిటిజన్స్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సత్కరించారు. నిర్వాహక సంస్థ వంగవిటి రాధారంగ స్మారక కాపు యువజన సంఘం సేవా సమితి వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాపు జేఏసీ వ్యవస్థాపకులు చందు జనార్దన్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజాబలం ఉండి కూడా అన్ని రంగాల్లో వెనకబడిపోతున్న కాపు సామాజిక వర్గం అభివృద్ధి బాటలో పయనించడానికి సముచితమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మన హక్కులను సాధించుకోవాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో డిఎస్సీగా ఎంపికైన అడపాల ఓంకార్ వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి మురళీకృష్ణ, ఏపీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ దివ్వెల మధుబాబు, ఏపీ చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల బోర్డు డైరెక్టర్ బండారు రవికాంత్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చందు సుబ్బారావు, తెనాలి మండల ఉపాధ్యక్షులు ముళ్లపూడి వెంకట్, తెనాలి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు దంతాల ప్రేమ్ కుమార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరుకు చెందిన ఏకోజీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాపు వివాహ వేదిక పరిచయ కార్యక్రమం జరిగింది. మనలో చాలా మంది ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, అనేక రంగాల్లో వెనకబడి ఉన్నారు. వాటిని జయించాలంటే ఆర్థికంగా స్ట్రెంత్ అవ్వాలి. దానికి ఉన్న మార్గాలు ఏంటనేది మనం ముందరికి అన్వేషించాలి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఆర్థికంగా ముందంజలో ఉంటామో మిగిలిన రంగాల్లో కూడా ఆటోమేటిక్ గా ముందంజలో ఉంటాము. సో ఆర్థికంగా మనం ఎలా ఎదగాలి, నేను పర్టికులర్ కమ్యూనిటీ గురించి చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఓవరాల్ గా చెప్తున్నాను. ఆర్థికంగా ఎలా ఎదగాలి? ఒకటి మెయిన్ చదువు. మనం ఎప్పుడైతే విద్యతో మనం ప్రవేశిస్తామో వివిధ రంగాల్లో ఏ రంగంలో అయినా మనం ముందుంటాము. సో నాకు ఈ చదువుని ఇచ్చిన మా తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సభాముఖం ద్వారా. ఎందుకంటే వాళ్ళు ఏముంది అందరిలాగానే మనవాడిని కూడా ఒక పనికి పంపించేద్దాము, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ చేసుకొని అటు వెళ్ళమని చెప్తాము అని అందులో నేను ఇట్లా అడిగాను, డాడీ నేను ఇట్లా సివిల్స్ చదువుతా అనుకుంటున్నాను, ఖర్చు అవుతుంది, మీరు భరించగలరా అని చెప్పన్నాను. అంటే సరే నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన నాకు కోఆపరేట్ చేశారు. 2014లోనే సుమారు 1,00,000 పైన ఖర్చు పెట్టి నాకు ఢిల్లీకి పంపించి అక్కడ చదివించారు. 2014లోనే. అప్పటి మన పరిస్థితులు ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాయి, కానీ అప్పట్లో చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలంతా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళి కొద్దిగా ఆర్థికంగా మనం ఎదుగుతున్నాము. ఎప్పుడైతే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుగుతుందో సమాజంలో కూడా వికాసం అనేది ఉంటుంది. తద్వారా మనం ఏదైతే రంగాల్లో రాణించాలనుకుంటున్నామో ఆటోమేటిక్ గా మన సర్వీస్ దాదాపుగా 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా మనం నమ్ముకున్న వాళ్ళకి ప్రజలకి సేవ చేయడానికి అదొక మార్గంగా ఎంచుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ సందర్భంగా వెంకట నాగేశ్వరరావు గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే కాపు జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన గలాన్ని విప్పుతూ కాపుల తరఫున కాపులకు ఏదైనా సమస్య వచ్చినా కానీ లేకపోతే వాళ్ళ తరఫున ఏదైనా పోరాటం చేయాలంటే అన్నిటికన్నా కూడా ముందుండేటువంటి మా అన్నయ్య చంద్రు జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. న్యాయవాది వృత్తిలో ఉండి దాదాపుగా 30 సంవత్సరాలుగా తెనాలి నియోజకవర్గంలో ఉంటూ పొన్నం విజయ్ కుమార్ గారు సీనియర్ న్యాయవాదిగా ఉండి స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన న్యాయ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్న ఆయన ఏదైతే రాజకీయ విధానాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి పొందినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చందు సుబ్బారావు గారు అదే ఎరుకుపూడి గ్రామం నుంచి గుంటూరు జిల్లాకి ఉపాధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇవాళ ఎన్నికైనందుకు, తెనాలి మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దంతాల ప్రేమ్ కుమార్ మా సోదరులు, సీనియర్ నాయకులు, తెనాలి టౌన్ లోనే 9వ వార్డులో కౌన్సిలర్ గా గతంలో ఆయన